అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. సో మీకు తెలుసు ఫేక్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ట్రూ కలర్స్ చూపిస్తుంటారు మనకి. బట్ మన అవసరం లేనప్పుడు బిహైండ్ మన వెనకే ఉండి అరే కరెక్ట్ పాయింట్. అసలు చాలా రీసెంట్గా చాలామంది దొరికిపోయారు. ఎందుకంటే నా వెనక చాలామంది నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడతారు కదా, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి నాకు అదే చెప్తారు. ఓకే, ఇప్పుడు ఒక మనిషి ఇంకొకరి గురించి చాలా ఇదిగా మన ముందు వాళ్ళు లేనప్పుడు మాట్లాడుతున్నారంటే పక్కకి వెళ్ళిన తర్వాత మన గురించి కూడా అట్లా మాట్లాడరన్న గ్యారంటీ ఏంటి? సేమ్ నేను అదే మెంటాలిటీ అండి. అది అవునా, ఓకే అన్నట్టు ఉండాలి. నాకు ఫ్రెండ్స్ లిస్ట్లో ఉంచుకున్నది, ఉన్నది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ శివజ్యోతి. షీ ఈజ్ సచ్ అ ప్యూర్ హార్ట్, జెన్యూన్ లేడీ. ఇప్పుడు ఏమంటారు, ఇది ఒక సామెత ఉంది, ఏంటి 1000 ఉండి ఏం లాభం ఒక్కడున్నా చాలని ఒక సామెత ఒక్కడుంటే చాలు మనకి. అట్లా ఒక్కరు షేర్ చేసుకోవడానికి ఒక్కరు చాలండి. ట్రూ ఫ్రెండ్ వేస్ట్ ఇంకా అంతేగా. సో ఇప్పుడు మీరు అన్నారు శివజ్యోతి అని చెప్పి, బిగ్ బాస్ 3 మీరు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఒక డిజిటల్ ఛానల్ పెట్టేసుకున్నారు. తుమ్మినా దగ్గినా కాదులే కానీ ఒక పర్పస్ ఉంటుంది, అది గ్రహిస్తే ప్రతి బర్త్డే సెలబ్రేషన్స్ ఒక ఇంట్లో చేస్తారు. ఇప్పుడు రేపు నాకు తెలిసి మీ ఇల్లంతా ఎల్లుండి వచ్చేస్తుంది. ఇది ఏంటి కాన్సెప్ట్, ఏంటి డిజిటల్కి వచ్చేసారు మొత్తం కూడా? బతకరా మిమ్మల్ని బతకనివ్వడం కాదు, మేము కూడా బతకాలని చెప్పేసి వచ్చాము. విల్ ఇంటరాక్ట్ మోర్ విత్ ద ఆడియన్స్. అండ్ చాలా మందికి తెలుసు యూట్యూబ్ అనేది చాలా మంచి ఆపర్చునిటీ, మనల్ని పర్సనల్గా ప్రూవ్ చేసుకోవచ్చు. లైక్ మేము ఇలా కూడా చేయొచ్చు, మేము ఇలా కూడా చూపించవచ్చు, మేము ఇలా కూడా కనిపిస్తామని చెప్పి చూపించుకోవచ్చు. అండ్ లాట్ మోర్ లైక్ ఏమంటారు, మనం చాలా సంపాదించవచ్చు కూడా యూట్యూబ్లో. చాలా మంది 100% ఎందుకు నామూషి ఎందుకు, మనం చేసే పని కరెక్ట్ ఉన్నప్పుడు. ఆల్మోస్ట్ మీ బిగ్ బాస్ 3 మొత్తం ఛానల్స్ పెట్టారనుకుంటా. నేను ఫస్ట్ పెట్టాను విత్ ఇన్స్పిరేషన్ ఆఫ్ శివజ్యోతి. తను చెప్పడం వల్లనే చెయ్యక్క అంటేనే నేను స్టార్ట్ చేశాను. అండ్ నేను రోహిణి అండ్ దెన్ శివజ్యోతి. కొంచెం లేట్ అయింది ఛానల్లో పర్మిషన్ తీసుకోవడం, కొంచెం లేదంటే అసలు అదే ఫస్ట్ స్టార్ట్ చేయాలి. అలీ తర్వాత అలీ రీసెంట్గా మేల్ పప్పి మా గ్రూప్లో. మేల్ పప్పియా? అట్లా మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు, ఇంకా చేస్తారేమో మనకు తెలియదు. అసలు అలీ వస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మొన్నే హోమ్ టూర్ పెట్టాడు. అవును, నేను అదే చేయరా బాబు బాగుంటుంది, దిస్ ఇస్ సంథింగ్ న్యూ, ఎంజాయ్ చేస్తావు నువ్వు అని చెప్పి బిఫోర్ అడిగాను నేను, వద్దురా బాబు మనకి ఎందుకు లేనిపోని అన్నాడు నాతో. తీరా చూస్తే హోమ్ టూర్ పెట్టాడు. బాగుంది. మనం డైరెక్ట్గా మామూలుగా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఏంటంటే మన ఫాలోవర్స్లోనే రీచ్ అవుతాం మ్యాక్సిమం. బట్ యూట్యూబ్ ఏంటంటే బిగ్ వరల్డ్ కదా, ఏ హ్యాష్ ట్యాగ్ పెడితే ఏది మనం హైలైట్ చేస్తే ఏది ఎవరికి రీచ్ అవుతుందో తెలియదు, ఎంతమంది ఆడియన్స్ రీచ్ అవుతుందో తెలియదు. ఎక్కువ మందికి మనం రీచ్ అవ్వాలన్న ఇది ఎవరికైనా ఉంటుంది. అది రీజన్ యూట్యూబ్. బట్ సినిమా సంపాదన కన్నా ఇప్పుడు యూట్యూబ్ సంపాదన ఎక్కువ ఉంది మీదన్న దానికి ఏం చెప్తారు మీరు? రోహిణికి కానీ మీకు కానీ ఎక్కువ తక్కువ కాదులేండి కానీ ఇట్స్ వర్త్ ఆఫ్ స్పెండింగ్ టైం. ఓకే, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు యూట్యూబ్లో. ఇప్పుడు చెప్పొచ్చేమో మీ వెల్ విషెస్కి బెంజ్కి ఈఎంఐ ఎలా కడుతుందో ఇప్పుడు చెప్పొచ్చు మీరు వాళ్ళకి. నేను చాలా రకాలుగా కష్టపడుతున్నానండి. యాక్టింగ్ కష్టమని నేను అనను, నాకు చాలా డిఫరెంట్ వర్క్స్ నేను చూస్ చేసుకున్నాను. సినిమాలు కానీ మన టీవీ షోస్ కానీ. అండ్ అసలు నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలాగా నాకు అర్థం కావట్లేదు. సో మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు కదా స్క్రీన్లో, టీవీస్లో కానీ బిగ్ స్క్రీన్లో కానీ. అండ్ ఐ టోల్డ్ యూ హెర్బల్ లైఫ్ సూపర్వైజర్ని నేను. అండ్ యాంకరింగ్ బ్యాలెన్స్ ఉందనుకుంటా. యాంకరింగ్ చేసాను, నాకు ఇష్టం. ఈ కరోనా వల్ల ఒక ప్రోగ్రామ్ డిలే అయింది. మేబీ లెట్స్ వెయిట్, హోప్ ఫర్ మంచి ఛానల్తో వెళ్దామని. అంతే. యాక్చువల్గా బిగ్ బాస్ నుంచి రాగానే చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. 2 ఆఫర్స్ వచ్చాయి ఫ్రమ్ 2 బిగ్ టీవీ ఛానల్స్. బట్ బికాస్ ఆఫ్ మై అగ్రిమెంట్ విత్ మా టీవీ ఐ కుడెంట్ డూ దాట్. చాలా ఆ ప్లేస్లో ఇంకొకరిని చూసి సర్లే నా ఫ్రెండే చేస్తుంది కదా అని కూల్ డౌన్ అయ్యాను, కానీ లేదంటే చాలా బాధ అనిపించేది. బిగ్ బాస్ ఫస్ట్ నుంచి మిమ్మల్ని బాగా కాన్సన్ట్రేట్ చేసింది 1K తీసుకొద్దామని. హిమజాని 1K తీసుకొద్దామని చాలా కాన్సన్ట్రేట్ చేశారు బిగ్ బాస్. చేస్తుంటే బాగుంటుంది. 1 or 2 ఎక్కువ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు కదా, మీరు వద్దనుకున్నారు. 1 ప్లేస్ కంటున్నా నేను, 1 సీజన్ కంటున్నారా? ఓకే, ట్రై చేశారు. బట్ నేను కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నా. 1 అంటే ఫస్ట్ టైం తెలుగు వాళ్ళు, నాకు హిందీ బిగ్ బాసే తెలీదు. డైరెక్ట్గా ఇంటర్వ్యూకి రమ్మన్నారు. నేను మామూలుగా ఫ్రీగా ఓపెన్గా మాట్లాడతాను కదా, అది వాళ్ళకి నచ్చింది.
ఇట్లాగే మాట్లాడండి, ఓపెన్గా మాట్లాడండి, రిజర్వ్డ్గా అట్లా ఉండకండి, మీరేంటో మీరు ఫ్రీగా ఉండండి అని చెప్పారు. ఓకే అన్నారు. బట్ వాళ్ళు డేట్స్ ఇవ్వడం చాలా లేట్ అయింది. ఇంటర్వ్యూ అయిన 1 monthకి డేట్స్ ఇచ్చారు నాకు ఫస్ట్ సీజన్కి. నేను ఈ లోపు ఖాళీ ఎందుకుంటాను, ఇంకా వేరే మూవీస్ యాక్సెప్ట్ చేసేసి మూవీస్ 1 or 2 వదులుకొని 3కి వచ్చేసారు. ఇంకా కుదరలేదు. 2 కూడా అబ్బా 2లో వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. తర్వాత వెళ్ళకపోవడం మంచిది అనిపించింది. 3లోకి వచ్చాక హ్యాపీ అనిపించింది. ఎందుకు వద్దనిపించింది 2లో? అంటే మరీ టూ మచ్ ఏమంటానంటే కొంచెం ఎక్కువ గొడవల్లాగా ఏదోగా రెబడీగా ఉంది అట్లా. సో బిగ్ బాస్కి మీరు వెళ్ళొచ్చారు కాబట్టి మీకు బాగా తెలుసు అంటున్నారు. సో బిగ్ బాస్ 1, 2, 3కి మీరు వచ్చారు, 4 ఇప్పుడు చూస్తున్నారు. 3కి 4కి మధ్య డిఫరెన్స్ అంటే ఏం కనపడింది మీకు? మనుషులు అంతకు మించి ఉంటుంది. అది ఓకే ఉంటుంది కదా మసాలా. యాక్చువల్గా ఏది స్క్రిప్టెడ్ అయితే కాదు, అది మాత్రం 100% రాసిస్తా. మెయిన్ చేసింది అయితే ఫ్యూచర్లో నాకు తెలీదు, జరుగుతుంది గురించి నాకు తెలీదు. నేనున్నది అయితే నాకు తెలుసు కాబట్టి నా సీజన్ గురించి మాట్లాడుతున్నా, స్క్రిప్టెడ్ కాదు. ఓకే, అనాలి జస్ట్ లోపలికి పంపుతారు అంతే. ఫ్రీగా ఉండండి, ఏదన్నా మనసులో ఉంటే బయటికి స్పీక్ అవుట్ అంటారు అంతే. అంతకుమించి ఏం చెప్పరు మనకి. డైరెక్షన్స్ ఏమి ఇవ్వరు. అసలు ఏ రోజు ఏం జరుగుతుందో మనకి ఏమీ తెలీదు. సో స్క్రిప్ట్ అన్నదానికి ఆస్కారమే లేదు దానికి. ఓకే, బట్ మీకు ఆ పోర్ట్రే చేసే విధానం మీకు స్క్రిప్టెడ్లా అనిపిస్తుంది, ఎందుకంటే ఎడిటెడ్ వర్షన్ చూస్తున్నారు కదా మీరు. ఎంత వాళ్ళు న్యాచురల్గా ఉన్నా కూడా ఎడిట్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా మీరు, క్లిప్ బై క్లిప్. మీరు అలా చూస్తుంటే ఇంకా స్క్రిప్ట్ ఫీలింగ్ వస్తుంది. మొన్న ఏం జరిగింది, ఇవాళ ఏం జరుగుతుంది, అలాగా వాళ్ళు స్క్రీన్ ప్లే అట్లా సెట్ చేసుకోవడం బట్టి మీకు అట్లా అనిపిస్తుంది. సో బిగ్ బాస్ మొత్తం హౌస్లో ఉన్నారు కాబట్టి 24 hours వెళ్ళిన తర్వాత అనిపించిందా అచ్చా ఎందుకు వచ్చాను ఈ షోకి అనిపించిందా, లేకపోతే నిజం చెప్పండి ఇప్పుడు అయిపోయింది కాబట్టి బిగ్ బాస్ మీది? నేను నిజమే చెప్తాను. అప్పుడు ఏమనుకున్నాను అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనుకుంటాం. మన పాజిటివ్గా ఉన్న రోజు ఇదేదో బాగుంది వచ్చి మంచి పని చేసాం అనిపిస్తుంది. మన బాధ అనిపించిన రోజు ఎందుకు వచ్చామని అనిపిస్తుంది. సో ఒక్కో రోజు ఒకలా అనిపిస్తుంది. స్టాండర్డ్ ఫీలింగ్ ఎప్పుడు ఎవరికి ఉండదు అక్కడ. ఎందుకంటే మనం బయట ఏంటంటే నెగిటివిటీ దగ్గర నుంచి వస్తుందంటే వాళ్ళకి దూరంగా వచ్చి మన లైఫ్ మనం చూసుకునే పరిస్థితి ఉంటుంది బయట. అక్కడ అలా కాదు కదా. ఫర్ ద ఫస్ట్ టైం మనకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళతో ఒక్క ఇంట్లోనే ఒక చోటనే కలిసి తినాలి, ఒకే చోట పడుకోవాలి, అట్లా ఉంటుంది కదా. సో మిమ్మల్ని ఎవరేమనరు, మీరు అట్లా అని కాదు అని ఉంటారేమో, వేసి ఉండరేమో. బిగ్ బాస్లో ఏమైనా కొట్టారా? ఏముందా? కొట్టలేదు. ఒకసారి వితికని బాగా హర్ట్ చేసినట్టు తను అరుస్తుంది. వితిక ఈయన సౌండ్లు మీకు రాలేదు కానీ భయంకరంగా పెయిన్కి అరిసింది. నాకు తన బాధ చూసి రాహుల్ మీద కోపం వచ్చి ఇట్లా అన్నా అంతే. అంటే చెయ్యి వదలట్లేదు. అది ఎంత సీక్రెట్ టాస్క్ అయినా అంత హార్ష్గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు, ఒకళ్ళు హర్ట్ చేయాల్సిన అవసరం లేదు అన్న సెన్స్లో నాకు అది నచ్చక చెయ్యి విదిలించడానికి కుదరకపోతే ఇట్లా కొట్టా.